హాయ్, దిస్ ఈజ్ రవి. రాబోయే ఎన్నికల్లో ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ని ఎలాగైనా దెబ్బకొట్టాలన్న రేవంత్ రెడ్డి స్కెచ్ మామూలుగా లేదు. ఆ స్కెచ్ తగ్గట్టుగా ఆయన ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో స్కెచ్తో ముందుకెళ్తున్నారు. తాజాగా ఎంఐఎంతో సరికొత్త జోడీకి ఆయన తెరదీశారు. సో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేయబోతున్నాయా, ఏం జరగబోతోంది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేయబోతున్నాయి వచ్చే ఎన్నికల్లో, ఏం జరుగుతుంది? సో ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ ఎంఐఎం కలిసి అసలు పోటీ చేసిన అవకాశం ఉందా? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో సిచ్యువేషన్ ఏంది తెలంగాణలో అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ పొత్తు అనేది ఎండమావుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా. కానీ తాజాగా జరిగినటువంటి పరిణామాన్ని కనుక మనం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రెండు పార్టీలు లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. కారణం ఏంటంటే, పాత బస్తీలో మెట్రో ఓపెనింగ్ సందర్భంగా, మెట్రో శంకుస్థాపన సందర్భంగా ఆడికి వెళ్ళిన సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక వేదిక మీద కనిపించారు. ఆ వేదిక మీద వాళ్ళు చేసినటువంటి ప్రసంగాన్ని కనుక మనం కొంచెం లోతుగా కనుక పరిశీలిస్తే, ఇప్పుడు అన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డికి అండగా నిలబడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవ్వడు కదిలించలేడు, 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది అని చెప్పాడు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 నెలల కన్నా ఉండదు, 6 నెలల కన్నా ఉండదు, 3 నెలల కన్నా ఉండదు, కొన్ని రోజుల ప్రభుత్వమే, చీత్తే ఊడిపోయే ముక్కు, ఇలాంటి కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీజేపీ కూడా చేసింది, బీజేపీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొడితే కనుక మానవ బాంబుల్లాగా తయారయ్యి మీ అంతు చూస్తాము అని చెప్పారు. అలాగే కాదు, జేబులో నేను కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాను, మీ తోకలు కత్తిరిస్తాను, ఆ ప్రయత్నం చేస్తాను చెప్పి ఆయన కొన్ని కామెంట్లు చేసి దాని మీద కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యి ఏంటి ఈ భాష అని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పరిపాలిస్తుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు, మేము అండగా ఉంటామని చెప్పారు. ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళ సంగతి చూస్తామని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం అనేది రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో జతగట్టి వెళ్ళబోతుంది ఎంఐఎం అనే దానికి ఒక సంకేతం. కొంచెం దానికన్నా వెనక్కి వెళ్తే కనుక, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఈ మధ్య దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ తోటి పార్టిసిపేట్ చేశారు. కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అక్కడ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కనిపించారు. అప్పుడు అక్కడ ఒక ప్రాజెక్టుకు సంబంధించి, ఇది మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ అనుకుంటా, దానికి సంబంధించి. సో కాబట్టి ఈ కలయికలు కనుక మనం చూస్తే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సహజ మిత్రుడిగా కొనసాగినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఫ్లేట్ ఫిరాయించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి సీతారాం నాయక్ లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కరడుగట్టినటువంటి తెలంగాణవాది, అలాగే బీఆర్ఎస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసినట్టు సీతారాం నాయక్ మాజీ ఎంపీ, ఆయన వెళ్ళిపోతున్నారు. అనేక మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తోటి టచ్లో ఉన్నారు, ఎంపీలేమో బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఈ పరిస్థితిని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సమీప భవిష్యత్తులో. ఇదొకటి. రెండు, ఒకవేళ ఎంఐఎం అలాగే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని వెళ్తే జరిగేటువంటి నష్టం ఎవరికనంటే, మొట్టమొదట బీఆర్ఎస్ పార్టీకి. రెండు, ఆంబోతుల మధ్యలో లేగదోడులాగా నలిగిపోయేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. కారణం ఏంటంటే, సహజ మిత్రుడు అని చెప్పి ఎంఐఎంకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ను ఎంజాయ్ చేసింది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ. కేవలం పాత బస్తీలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, హైదరాబాద్ ఎంపీ స్థానం మినహా మిగిలినటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ముఖం చూపించి బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందుతూ వచ్చింది. కేసీఆర్ లబ్ధి పొందుతూ వచ్చాడు ఇప్పటి వరకు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంత తిరగబడింది, అది చెవి చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరగబడటంతో ఏమైంది, ప్రభుత్వం పోయింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాదు, హైదరాబాద్ నియోజక పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఆ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఓట్ బ్యాంక్ తగ్గింది ఎంఐఎం పార్టీకి. సో దాంతో అసదుద్దీన్ ఓవైసీ ఆ రోజు రివ్యూ మీటింగ్ పెట్టుకొని, ఇప్పుడు కనుక బీఆర్ఎస్ పార్టీతో కనుక మనం కలిసి ఉన్నామంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో మనం కూడా మునిగిపోతాం, కాబట్టి బీఆర్ఎస్ పార్టీతోటి మనం దూరంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. ఎందుకు వచ్చారో ఆ అభిప్రాయానికి ఆ రోజున అంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అనేటువంటి స్లోగన్ బాగా వెళ్ళిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో.
సో దాంతో ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అలాగే ఎంఐఎం మూడు ఒకటేను అనేటువంటి ప్రచారం బాగా వెళ్ళింది, బాగా తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. సో ఎంఐఎంకి వేసినా కానీ బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టు అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి వేసినా బీజేపీకి వేసినట్టు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేద్దామని చెప్పి ముస్లిం మైనార్టీలు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వేశారు. దాంతో సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు ముస్లిం మైనార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని ఇటీవల కాలంలో వచ్చినటువంటి ప్రచారం. వీటన్నిటిని కనుక చూస్తే ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీతో కనుక కలిసి వెళ్తే సహజమిత్రుడిగా గతంలో లాగా ఉంటే దాని నేను దీని మీద పడితే ఎంఐఎం ఓడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. పైగా హైదరాబాద్లో మాధవీలత అనేటువంటి ఒక అభ్యర్థిని పెట్టారు. ఆవిడ బలం ఏంటి? మొత్తం అక్కడ తలాఖకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేశారు ఆవిడ, పాత బస్తీ మొత్తం కూడా. ఆ సందర్భంగా ముస్లిం మహిళలతోటి కొన్ని సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాలలో ఆవిడ ప్రసంగించి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చారు ముస్లిం మహిళల్లో. పాత బస్తీ మొత్తం కూడా ఆవిడకి పరిచయం. ఇప్పుడు ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. ఒక బలమైనటువంటి అభ్యర్థిని ఫేస్ చేయబోతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో. ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లను కనుక చూస్తే ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది, మెజారిటీ పెద్ద లేదు అని చెప్పి ఆయనకు తెలుసు. పైగా ముస్లిం మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా గంపగుత్తగా ఓట్లేస్తారు. కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా ఇప్పుడు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఎంఐఎం పరిస్థితి ఏంటి? ఓట్లు చీలిపోతే ఆటోమేటిక్ షేరింగ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ షేరింగ్ వస్తుంది. సో చీలిపోతాయి, చీలిపోయినప్పుడు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఆ అవకాశం ఇవ్వకుండా ఎంఐఎంఏ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదు అనేటువంటి కామెంట్ చేస్తూ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్షాన్ని తెలుసు కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తోటి కనుక ఎంఐఎం పొత్తు లేకపోతే బీజేపీ హైదరాబాద్లో గెలిచినా ఆశ్చర్యపోవసలే. అందుకే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పొత్తు పెట్టుకుంటే నీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కువ ఎంపీ సీట్లని కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. బహుశా పొత్తు పెట్టుకుని హైదరాబాద్ వరకు ఎంఐఎంకి ఇచ్చేసి మిగిలినటువంటి 16 లోక్సభ స్థానంలో అసదుద్దీన్ చేత కనుక ప్రచారం చేపిస్తే ముస్లిం ఓట్లే మొత్తం ముస్లిం ఓట్లు మొత్తం కాంగ్రెస్ పోతాయి, హిందూ ఓట్లేమో బీజేపీకి వెళ్తాయి. మధ్యలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ కూడా వచ్చేటువంటి అవకాశం. అంటే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్. ఇది జరగబోయేది రాబోయే రోజులు ఎంఐఎం సపోర్ట్ లేకపోతే. సో ఎంఐఎం మద్దతుగాను ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కనుక అలయన్స్ తోటి వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. ఒకవేళ కనుక అది కుదరకపోతే హైదరాబాద్లో బీజేపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఎంఐఎంకి తెలుసు. అందుకే సో ఎంఐఎం నష్టపోతుందా లేదంటే అలయన్స్ పెట్టుకుంటుందా అనేది చూడాలి మనం. ఓకే.